పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిపై మహారాష్ట్రకి సంబంధించినటువంటి హీరోయిన్ కాదంబరి జత్వాని మహారాష్ట్రలో సంచలనమైనటువంటి కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కుక్కని ఈడ్చుకొచ్చినా తప్పు లేదన్నట్టుగా అతను తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ అక్కడ ఏం కేసు, జగన్మోహన్ రెడ్డిని మరి మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేస్తారా, అసలు ఏం జరుగుతోంది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నీచుడిగా పేరుంది. ఈ రాష్ట్ర చరిత్రలో వీడు ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి ఒక రౌడీలా, ఒక గూండాలా, ఒక డెకాయిట్లా, ఒక దౌర్భాగ్యుడిలా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో వీడు చేసినటువంటి తప్పుడు పనులకి లెక్క జమ లేకుండా పోయింది. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా ఈ జగన్ అనేటువంటి డెకాయిట్ గాడి తప్పులు ప్రశ్నించినందుకు అరెస్టు చేపించి అక్రమ కేసులు పెట్టించి మా మీద వేధించినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పరిధి దాటి పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళని, పైగా అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళని, మహారాష్ట్రలో ఉండేటువంటి జత్వాని అనేటువంటి ఒక హీరోయిన్ని తీసుకొచ్చి వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి తనని చిత్రహింసలకు గురిచేసి, తన ఇబ్బందులకు గురిచేసి అక్రమ కేసులు పెట్టి ఈ డెకాయిట్ గాడు చేసినటువంటి పనులు ఒక్కొక్కటిగా 3 నెలలు కాకముందే జగన్ గారు చేసిన 420 పనులు ఇన్ని బయటకు వస్తే రాబోయే 5 సంవత్సరాల్లో ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి పనులు ఇంకెన్ని బయటకు వస్తాయి. అయితే ఇప్పుడు ఆ జత్వాని నిన్న టీవీ5లో మాట్లాడడం జరిగింది మూర్తి గారితో. తను పడినటువంటి కష్టం, వీళ్ళు వేధించినటువంటి విధానం తను చెబుతూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, మనసుండే ప్రతి ఒక్కరికి కూడా గుండె ద్రవించిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా తను భయపడాల్సినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇవాళ ముందుకొచ్చి మహారాష్ట్రలో జత్వాని కేసు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ విషయం అంటే ఆ రోజుకి జత్వానిని అక్కడ అక్రమంగా అరెస్టు చేసి ఈ విషయాలు గున్నీగాడు, అదేవిధంగా వాడు ఒక డెకాయిట్ గాడు, విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతిరాణ టాటాగాడు, ఈ దౌర్భాగ్యులు ఐపీఎస్గా చదివి ఇవాళ ఇంత నిగిచ్చమైనటువంటి పనులు చేసి ఇవాళ ప్రజలతో ఉమ్మేపించుకొని ఇట్లాంటి బతుకు ఇంకెవరన్నా అయితే సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు వీళ్ళు. కానీ వీళ్ళు సావును మనం కోరుకోవట్లా. ఇటువంటి ఈ దౌర్భాగ్యుల బతుకు రాబోయే తరాల్లో పనిచేసేటువంటి ఐఏఎస్లకి, ఐపీఎస్లకి ఓ గుణపాఠం ఇవ్వాలి. జగన్ గారిని గతంలో నమ్మినటువంటి ఐపీఎస్లు జైలు పాలయ్యారు. ఈసారి నేను 5 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నా, ఈసారి జగన్ గారి తప్పులకు సహకరిస్తున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ జైలు జీవితం గడపాల్సి వస్తుంది, కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందని 5 సంవత్సరాలు చెప్పా. ఇవాళ జరుగుతూ ఉంది. ఈ కాంతిరాణి టాటాగాడు, విశాల గున్నీగాడు, వీళ్లతో పాటు అనేక మంది దౌర్భాగ్యులు, పిఎస్ఆర్ ఆంజనేయులు గాడు, ఈ రకంగా వీళ్ళందరికీ గాడు అంటే ఎందుకు వస్తానంటే వీళ్ళు ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకుంటూ దౌర్భాగ్యమైనటువంటి పనులు చేసిన ఎదవలకి నేను గౌరవం ఎందుకు ఇస్తా? అందుకని ఇవ్వను, నా గౌరవం అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈవిడ్ని అరెస్టు చేసి తీసుకొచ్చి వేధించింది ఫిబ్రవరిలో. అయితే ఆ సమయానికే మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏకనాథ్ షిండే గారు. ఇప్పుడు ఏకనాథ్ షిండే కూడా ఎన్డీఏలోనే ఉన్నాడు. ఇవాళ ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర పోలీసులు నిద్రపోతున్నారా అనేటువంటి విధంగా ఏకనాథ్ షిండే మీద కూడా లోకల్లో కూడా అతని మీద విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద కేసుని నమోదు చేయండి. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, వైసీపీ నాయకులు ఎవరున్నారు, అధికారులు ఎవరున్నారు, మొత్తం డేటా లిస్టు బయటకు తీయండి. అవసరమైతే పులివెందుల ఎమ్మెల్యేగా, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్ గాడు, వాడేమి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నేత కూడా కాదు. ఏదైనా 17A ఏదైనా గవర్నర్ గారి గిరమిషను ఏమైనా కావాలంటే ఏం పళ్ళా, జస్ట్ జగన్ గారిని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, స్పీకర్ అయిన పోత్రుడు గారికి. వీడు చేసినటువంటి ఈ దుర్మార్గ పనులు ఈయన అరెస్ట్ చేస్తాము అని చెప్పి స్పీకర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వద్దొద్దు, వాడు సౌమ్యుడు మంచివాడు అని చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ దౌర్భాగ్యుడిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం వస్తే కూడా, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి వస్తే కూడా అరెస్టు చేసి మహారాష్ట్ర తీసుకురండి. ఏ విధంగా అయితే మన రాష్ట్ర ఆడబిడ్డని, మహారాష్ట్ర ఆడబిడ్డని తీసుకెళ్ళి అక్కడ అక్రమంగా బంధించి కుటుంబం మొత్తాన్ని వేధించారో, ఇవాళ వాడు ఏకంగా తప్పే చేసి ఉన్నాడు. కాబట్టి ఆ తప్పుడు విధవ జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మహారాష్ట్ర తీసుకొచ్చి దీని మీద ఎంక్వైరీ చేసి నిజానిజాలు బయటికి తెచ్చి దీని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడను అంటూ ఏకనాథ్ షిండే తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తూ ఉంది. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో, అంటే చంద్రబాబు నాయుడు గారితో ఏకనాథ్ షిండే గారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని మరి ఈ కేసును మనం తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అని ఏకనాథ్ షిండే చాలా సీరియస్గా ఈ కేసు విషయంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ డెకాయిట్ గాడు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక హీరోయిన్ని వేధించినటువంటి కేసులో పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే వాడికి సిగ్గు ఎక్కువ ఉండదు.
వైసీపీ వాళ్ళకి సిగ్గు ఎక్కువ ఉండదు. కానీ ఈ రాష్ట్ర పౌరులుగా, మా రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా, 175 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్ గారు ఇటువంటి కేసులో అరెస్ట్ అయితే, ఇటువంటి కేసులో మహారాష్ట్ర పోలీసులు వీడికి సంకెళ్ళేసి తీసుకెళ్తే ఇది రాష్ట్ర పరువుకు సంబంధించినటువంటి విషయం. అలా అని ఈ రాష్ట్ర పరువు కోసం మనం కొట్లాడాలంటే ఇది చేసింది తప్పుడు పని, నీ చెప్పని, నీ కృష్ణ పని. మరి ఏం చేయాలి? మనం ఏమి చేయగలిగినటువంటి పరిస్థితి ఏమి లేదు. ఇటువంటి విధంగా సరైనటువంటి గుణపాఠం చెబితే మరోసారి ఇటువంటి తప్పుడు పనులు చేయటానికి భవిష్యత్తులో ఎవరైనా భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒరే జగన్గా 5 సంవత్సరాలు నీ చేతికి అధికారాన్ని ఇస్తే ఒక అరాచకం, ఒక నియంత, ఒక నికృష్ట పరిపాలన ఎలా ఉంటుందనేది చూపించావు కదరా స్వామి. ఏందిరా నువ్వు చేసిన? ఇంకా రాబోయే 5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి డెకాయిట్ పనులు ఇంకెంత నేరాలు ఘోరాలు బయటకు వస్తాయనేటువంటి ఆందోళన ఉంది రాష్ట్ర ప్రజలకి.